ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సెంట్రల్ నుంచి అయితే మనకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అంటే యుఐఐసిఎల్ అని చెప్పేసి అంటారు. దీని నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అనమాట. దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి డిగ్రీ అర్హత అయితే ఉండాలి. సో డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 250 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే వీడియోని చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిగ్రీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. టోటల్గా 250 వేకెన్సీస్ ఉన్నాయి. దీని గురించి అయితే మొత్తం క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ముందుగా వేకెన్సీస్ గురించి అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 250, ఎస్సీలో కనుక చూసుకున్నట్టయితే 37, ఎస్టీకి 20, ఓబీసీకి 67, ఈడబ్ల్యూఎస్కి 24, అన్రిజర్వ్లో 102 వేకెన్సీలు. టోటల్గా చూసుకున్నట్టయితే 250 వేకెన్సీస్ ఇక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే సో క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే డిగ్రీ అయితే పాస్ ఉండాలండి. సో డిగ్రీలో మీకు మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే కనుక మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోనికి అయితే కుదరదన్నమాట. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 21 ఉండాలి. 21 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. 21 ఇయర్ మ్యాక్సిమం అన్నమాట. సో 30 వరకు అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఎక్స్ట్రాగా కూడా ఉంటుంది. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. సో దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక జనవరి 8వ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అంటే నిన్న నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 23 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫిబ్రవరిలో కండక్ట్ అయితే చేస్తారు. దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 250 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడే దీని అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు దీని సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్కులు సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఈ యొక్క ఇంటర్వ్యూలో కూడా మంచి క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి, మెడికల్ చేసేసి ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్గా మీకు 200 మార్కులకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో మీకు రీజనింగ్ నుంచి 50, ఇంగ్లీష్ నుంచి 40, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50, అదేవిధంగా జిఎస్ నుంచి 20, దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా 200 క్వశ్చన్స్, ఆ 200 మార్కులు అయితే ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల సమయం అయితే దీనికి కేటాయించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ కూడా సిబిటీ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే ఉంటుంది. దాంతోపాటు దీనికి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 4 తప్పులకి 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఈ యొక్క ఎగ్జామ్ని రాయాల్సి అయితే ఉంటుంది. అయితే అభ్యర్థులు గమనించండి, మీకు ఎటువంటి అప్డేట్ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇక దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన లింక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీరు అప్లై చేయాలనుకుంటే కూడా ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ని కూడా మేము ఇక్కడ పొందుపరచడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. దీని గురించి అయితే మీకు పూర్తి సమాచారం చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి.